వైఎస్ షర్మిలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పోటీ కూడా చేశారు. వైఎస్ఆర్సీపీని చాలా చోట్ల దెబ్బతీసేందుకు ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆమె విషయంలో ఏమాత్రం కూడా స్పందించలేదు. ఆ తర్వాత ఎన్నికలు ముగిశాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయలేక విఫలమవుతున్న సమయంలో తెలుగుదేశం కూటమిని ప్రశ్నించాల్సిన వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల వైఎస్ షర్మిల వాయిస్ లో మార్పు వచ్చినట్టు ఒక చర్చ సాగుతోంది. వైఎస్ షర్మిల గతంలో లాగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతోంది. రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతోంది. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల గురించి మాట్లాడుతోంది. వైఎస్ షర్మిలలో ఈ మార్పుకు కారణం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య సయోధ్య కుదిరినట్టు ఒక చర్చ సాగుతోంది, ప్రచారం సాగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో ఏమాత్రం కూడా వైఎస్ షర్మిలకు అన్యాయం చేయలేదు. ఆమెకు ఇవ్వాల్సినటువంటి ఆస్తులను ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సినటువంటి వాటిని కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన బదలాయింపు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గతంలోనే వైఎస్ షర్మిలకు చెప్పినటువంటి నేపథ్యం. కానీ వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ట్రాప్ లోకి వెళ్ళిపోయింది. వారు చెప్పినట్టు వినింది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఓటమి కోరింది. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఇప్పుడు వైఎస్ షర్మిలకు వాస్తవం అర్థమైంది. తెలుగుదేశం పార్టీ ఆమెను వాడుకుంది, వదిలేసింది. తమకు అవసరమైనంత వరకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆమెకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తర్వాత పక్కన పెట్టింది. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత కూడా అవసరమైనప్పుడల్లా వైఎస్ షర్మిల పేరును వాడుకున్నారు, లేదంటే వైఎస్ షర్మిలను రెచ్చగొట్టారు. వైఎస్ షర్మిలను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేశారన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. విభేదాలు పక్కన పెట్టి రాజకీయంగా ఎవరి దారిలో వెళ్దాం, కానీ పోట్లాడుకోవడం ద్వారా ఇద్దరికీ నష్టమే జరుగుతుంది. అంతిమంగా మూడో వ్యక్తి లబ్ధి పొందుతాడు. దానివల్ల ఇద్దరికీ లాభం లేదు. కాబట్టి సయోధ్యతో ముందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే కొంతమంది పెద్దలు మధ్యవర్తిత్వం వహించి అన్నా చెల్లెల మధ్య ఒక రాజీ ప్రయత్నం చేసినట్టు, ఆ రాజీ ప్రయత్నం మొదలైన నేపథ్యంలోనే వైఎస్ షర్మిల ఇటీవల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం పూర్తిగా మానేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిజంగా వైఎస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. అదేవిధంగా ఆమె ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లబ్ధి జరగలేదు. అటు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి లేదు, ఆమెకు వ్యక్తిగతంగా లబ్ధి లేదు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల ఓడించాలని ఎమోషనల్ గా ఒక నిర్ణయం తీసుకుంది, ఓడించింది. ఆ ఎమోషన్ తీరి ఉండవచ్చు, కానీ ఆమెకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ లేదంటే పార్టీ పరంగా కానీ ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఎలాంటి లబ్ధి చేకూరకపోగా నష్టం జరిగిందన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. కాబట్టి వైఎస్ షర్మిల వీటన్నిటిని అర్థం చేసుకుంది. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ఇబ్బంది అవుతుందని అర్థం చేసుకున్న క్రమంలో రాజీ ప్రయత్నానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెతో రాజీకి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కుటుంబ పెద్దలు మధ్యవర్తుల ఆధ్వర్యంలో రాజీ ప్రయత్నం జరిగింది. అందుకే వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం లేదన్నది జరుగుతున్నటువంటి చర్చ. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ఇంత ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే వైఎస్ షర్మిల తమ వైపు ఉంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడించవచ్చు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా సొంత చెల్లె ఇంట్లో వ్యక్తి వ్యతిరేకంగా మారుతోందని ప్రచారం చేయించవచ్చు. అదే క్రమంలో ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ మంటల్లో చలి కాపుకోవచ్చు అని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. ఇప్పుడు షర్మిల రాజీకి రావడం, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మానేయడంతో తెలుగుదేశం పార్టీకి ఒక ఇంత షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు ఎప్పటికైనా ఒక్కటవుతారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని మర్చిపోయింది. అవసరానికి తగ్గట్టుగా షర్మిల వాయిస్ ను తమకు అనుకూలంగా వాడుకుంది. ఆమెను తమకు అనుకూలంగా మాట్లాడించుకుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడించుకుంది. ఫలితంగా షర్మిల నష్టపోయింది, తెలుగుదేశం పార్టీ లాభపడింది, అటు జగన్మోహన్ రెడ్డి నష్టపోయారు. ఈ విషయాన్ని షర్మిల గుర్తించింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కుట్రలను తెలుసుకొని ఆమె మారినటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.